దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవాతి దేవుడు మనల్ని ప్రేమించి మరొక మంచి సమయాన్ని మనకు అనుగ్రహించారు. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకొని కొద్ది నిమిషాలు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు కనుక జాగ్రత్తగా ఆలకించాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాము. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేనే సంకపెట్టుకుని వారలారా నా మాట ఆలకించుడి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేనే సంకపెట్టుకుని వారలారా నా మాట ఆలకించమని ప్రభు చెబుతూ ఉన్నాడు. దేవాతి దేవుడు మనల్ని 139వ కీర్తనలో ఒకసారి ఆలోచిస్తే, తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే ఆయన మనల్ని చూశానని మాట్లాడతాడు. అంత మాత్రమే కాదు ప్రియులారా, తల్లి ఒడిలోకి వచ్చిన రోజు నుంచి ఇప్పుడు వరకు, ఈ రోజు వరకు కూడా ఆయన నిన్ను కాపాడుకుంటా ఉన్నాడు. ఎన్నో ప్రమాదాలు నీకు ఎదురైనాయి, అయినా ఆయన తప్పించుకుంటా వచ్చాడు. ఎన్నో కీడులు నీకు వచ్చినాయి, అయినా నిన్ను తప్పించుకుంటా వచ్చాడు. ఎన్నో ఆపదలు, ఎన్నో అక్కరలు, ఎన్నో కష్టాలు నీకు ఎదురైనాయి. అన్నిటి నుంచి ఆయన నిన్ను తప్పించుకుంటా వచ్చాడు. అదే ఈరోజు ఆయన నీతో మాట్లాడుతున్నాడు. తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని కదా నిన్ను కాపాడుకుంటూ వచ్చాడు. ఈ భూమి మీదకి వచ్చిన రోజు నుండి ఈ రోజు వరకు నిన్ను కాపాడుకుంటూ వస్తున్నాడు. అయితే ఈరోజు ఆయన ఒక మాట నీతో చెప్పాలనుకుంటున్నాడు. ఏమిటంటే, నా మాట విను. అదే ఆయన మాట, నా మాట ఆలకించండి. ఈ రోజున నీ జీవితంలో ఇన్ని నష్టాలకు కారణం ఏంటో చెప్పమంటావా? ఇన్ని బాధలకు కారణం ఏమిటో చెప్పమంటావా? ఇన్ని వ్యాధులు నిన్ను చుట్టుముట్టడానికి కారణం ఏంటో చెప్పమంటావా? దేవుని మాట వినట్లేదు. అది ఆయన చెప్తున్నాడు. నా మాట ఆలకించమంటున్నాడు, నా మాట వినమంటున్నాడు. నువ్వు ఎవరు చెప్పినా ఎవరి మాట లెక్క చేయట్లేదు, ఎవరికి నువ్వు లోబడట్లేదు. కారణం ఏంటో తెలుసా? ఫస్ట్ నువ్వు దేవునికి మాటకు నువ్వు లోబడితే, దేవుని మాటకు నువ్వు లోబడితే నీ జీవితం ఆశీర్వాదకరంగా మారిపోతుందండి. ఎందుకంటే దేవుని మాటలో కదా ఎంతో మనకు మేలు. దేవుని మాట వింటే మనకి ఎంతో ఆశీర్వాదం. దేవుడి మాట నువ్వు లెక్క చేయకపోవడం ద్వారా ఈ రోజున నీ జీవితంలో ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు, ఇన్ని ఇబ్బందులు, ఇన్ని నిందలు, ఇన్ని అవమానాలను అనుభవిస్తున్నావు. అందుకనే ఇదే యెషయా గ్రంథం 30వ అధ్యాయం అంటాడు, లోబడని పిల్లలకు శ్రమ. అర్థమవుతుందండి? ఈ రోజైనా నువ్వు దేవునికి లోబడు, దేవుని మాట విను. దేవుని మాట వింటే కదా రాత్రి అంతా వలలు వేసిన ఒక్క చేప కూడా పడలేదు. కానీ దేవుని మాట విన్న తర్వాత 2 పడవలు నిండిపోయే అన్ని చేపలు దేవుడు అతనికి అనుగ్రహించాడు. ఇప్పటి వరకు నీ జీవితం అంతా ముళ్ళబాటే, కానీ దేవుని మాట విను. ఆ ముళ్ళ బాటలో కూడా నీ కాలికి ముళ్ళు గుచ్చుకోకుండా నడిపించగలిగినటువంటి దేవుడు అండి. కాబట్టి నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చగలడు. కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు. తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని కదా నేనే నిన్ను కాపాడుకుంటూ వచ్చాను. నీ చదువులు పూర్తయ్యేంత వరకు నేనే నిన్ను కాపాడాను. నీ వ్యాపారంలో అన్నీ నేర్చుకునేంత వరకు నేనే నిన్ను కాపాడాను. నువ్వు వెళుతున్న ప్రతి స్థలంలో నేను నిన్ను భద్రపరుచుకున్నాను. నా మాట విను. నేను ఒక మాట అడుగుతున్నాను, నువ్వు దేవుని మాట వింటున్నావా? దేవునికి లోబడుతున్నావా? లోబడకపోతే ఆయన నిన్ను చూసి బాధపడుతున్నాడు. అందుకని లోబడని వాళ్ళని ప్రజల వైపు దినమంతా నా చేతులు చాపి ఉన్నానని దేవాతి దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఎందుకు ఆయన నీ వైపు చేతులు చాపి ఉన్నాడో తెలుసా? నిన్ను బాగు చేయాలని, నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చాలని, నీవు ఉన్నటువంటి ఆ భయంకరమైన స్థితిలో నుంచి బయటికి లేపాలని, పైకి ఎత్తాలని ఆయన నిన్ను కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ రోజైనా నీవు పెడచెవి పెట్టక దేవుని మాట విని నువ్వు బాగుపడాలని కోరుకుంటూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభువా, నిజముగా నీ మాట వినక ఒకప్పుడు ఎన్నో శ్రమలు, కష్టాలు, బాధలు నేను కూడా అనుభవించానయ్యా. అయ్యా ప్రభువా, నీ మాట విన్న తర్వాత నెమ్మదిగా సుఖముగా బ్రతకగలుగుతూ ఉన్నాను. అలాగనే అనేక మంది ఈ రోజున నీ మాటను వినకుండా, మీ మాటకు లోబడకుండా
వారి జీవితాలు పతనం చేసుకుంటున్నారు. అయ్యా, వారితోనే ఈరోజు నువ్వు మాట్లాడినందుకు స్తోత్రాలు. వారు ఈరోజు నీ మాట ఆలకించి నీ మాటకు లోబడి వాళ్ళ జీవితాలను ఆశీర్వాదకరంగా మారునట్లు సహాయము చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.